నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన భారతంలో ఒక అమ్మాయి ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. సత్యమూర్తి ఫార్మాలిటీ పాటిస్తూ చేతులు జోడించి, మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది అన్నాడు వినయంగా. గిరీశం అతని వందనాన్ని స్వీకరిస్తున్నట్లు తల పంకించి, మీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడు నాతో రాగలరా అని అడిగాడు. ఆయనకి తనతో అక్కరేమిటో సత్యమూర్తిలో ఆశ్చర్యం పరాకాష్ట అందుకుంది. ఎటూ ఈ చీరల ఎంపిక తన చేత కాదని తేలిపోయింది. అందుకే లేచి నిలబడి పదండి అన్నాడు సత్యమూర్తి. షాపు ముందర నిలబెట్టిన తన కారు దగ్గరకు హుందాగా నడిచాడు గిరీశం. ఫ్రంట్ డోర్ తెరిచి సత్యమూర్తిని ఆహ్వానిస్తున్నట్లు పక్కకు తొలిగాడు. అతనెక్కి కూర్చున్న తర్వాత తను స్టీరింగ్ ముందు సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. సాధ్యమైనంత స్లోగా కారును పోనిస్తూ సంభాషణకు ఉపక్రమించాడు గిరీశం. మీ పేరు సత్యమూర్తి కదూ అన్నాడు. చిత్రం, గిరీశం అంత ప్రముఖుణ్ణి తాను చూసినా పోల్చుకోలేకపోవటం ఒక విడ్డూరం అయితే, తనలాంటి అనామకుణ్ణి పేరుతో సహా ఆయన గుర్తుంచుకోవటం అదో విచిత్రం. సత్యమూర్తి గిరీశాన్ని ఇంద్రజాలికుణ్ణి చూసినట్లు చూశాడు. అవునండి అన్నాడు నమ్రతగా. గిరీశం అతని అప్పురపాటును కనిపెట్టినట్లు చిన్నగా నవ్వి, మీరు కరుణను వివాహం చేసుకోబోతున్నట్లు నేను విన్నానులేండి అన్నాడు. దానితో చీకట్లో తడుముళ్లాడేవాడికి రేడియం స్విచ్ కనిపించినట్లు చిన్న లింక్ అందింది సత్యమూర్తికి. ఓ, కరుణ ద్వారా తనను ఎరుగునన్నమాట ఈయన. పొడుపు కథ విప్పినంత తేలిక పడ్డాడు సత్యమూర్తి. బహుశా కరుణ తండ్రి వైపు చుట్టమో లేక బాగా పరిచయం ఉండుంటుంది అని ఊహించాడు. గతంలో తమ అనుభవాలను బట్టి బంధువులంటే తనకు తిరస్కారము, కరుణకు అలక్ష్యము ఏర్పడ్డాయి. అంచేతే గిరీశం గారి ప్రసక్తి తమ మధ్యకి ఎప్పుడూ తీసుకురాలేదు కాబోలు అనుకున్నాడు. సొంత కారున్నంత ఐశ్వర్య ఘనత, ఆయన నెరుగని వారు లేరనిపించేటంతటి కీర్తి, తనబోటి సామాన్యుని సైతం నిగర్వంగా పలకరించే నిష్కపటము గిరీశం పట్ల సత్యమూర్తికి భక్తి గౌరవము జనింపచేశాయి. గిరీశాన్ని వివాహ ఆహ్వానితుల లిస్టులో వెనువెంటనే చేర్చేశాడు మనసులో. నిజమేనండి, ఈ నెల 15న మ్యారేజ్ చేసుకుంటున్నాము. మేమిప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర జరుగుతుంది. బిడియంతో కూడిన చిరు దరహాసం చేశాడు సత్యమూర్తి. వెనక్కి పరిగెడుతున్న షాపుల్ని, హోటళ్ళని, భవనాలని, జనాన్ని తాపీగా పరికిస్తూ గిరీశం మొహం బెగదీసుకోవటం గమనించలేదు అతను. అసలు గిరీశం తనను ఎందుకు ఆహ్వానించాడో, ఎక్కడికి ఆహ్వానించాడో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నది అతనికి. కానీ గిరీశం మౌనం వహించాడు. తప్పనిసరిగా సత్యమూర్తి తనలో తనే కారణాలు అన్వేషిస్తూ సతమతమవుతూ ఉండగా కారు గిరీశం భవంతి చేరింది. అధునాతనానికి ప్రతిబింబంలా ఉన్న డ్రాయింగ్ రూమ్లో సత్యమూర్తిని కూర్చోబెట్టి చల్లని పానీయాన్ని అతనికి అందించి తను సిగరెట్ అంటించుకున్నాడు గిరీశం. అలా వృధా కాలయాపన అయ్యే కొద్దీ సత్యమూర్తి ఆతృత గాలి ఊదే కొద్దీ రబ్బర్ బెలూన్ పెరిగినట్లు అంతకంతకు అధికమవుతుంది. గిరీశానికి జాప్యం చేసే ఉద్దేశం ఏమీ లేదు. సిగరెట్టు నొసి యాస్ట్రేలో దులుపుతూ, కరుణ నా గురించి మీకేమీ చెప్పుండదు అని ప్రారంభించి, మీరు కూడా ఆమె లోగడి చరిత్ర జోలికి పోయి ఉండరనుకుంటాను అన్నాడు సత్యమూర్తిని కళ్ళ చివరల నుంచి పరీక్షించి చూస్తూ. ఇదేమిటి ఇలా ఎత్తుకున్నాడు? సత్యమూర్తి కంగు తిన్నాడు. ఈ ఉపోద్ఘాతం ఏ ప్రస్తావనకు నాందో అర్థం కాలేదు. తాగే షరబత్తు పెదాల దగ్గరే నిలిపి నిశ్చయం కాని అనుమానంతో చూశాడు గిరీశాన్ని. కరుణ పూర్వంలో వంటలక్క వంశీయురాలని, మంచి సంప్రదాయం లేనిదని చెప్పి తన మనసు విరచాలనుకుంటున్నాడా ఈయన? ఇతను కరుణకు హితోభిలాషి అని భావించాడు, కానీ చెడు కోరే శత్రువు అనుకోలేదు. కాకపోతే వారం రోజుల్లో వివాహం ఆడుతున్న కరుణ గత చరిత్ర గురించి ఇంటికి పిలిచి మరీ తనను తరిచి అడిగే అగత్యం ఏమిటి తనకి? గిరీశం మీద కలిగిన గౌరవం కొంత తగ్గింది సత్యమూర్తికి. అన్నీ తెలుసండి. పొట్ట తిప్పల కోసం గుణాన్ని, శీలాన్ని తప్పుడు త్రోవ తొక్కించని ఏ వృత్తిని చేపట్టినా అది నా దృష్టిలో గౌరవనీయమైనదే. కరుణ 2 తరాల కిందట పెద్దలు. వంట పుట్టివారవటం నా ప్రతిష్టకు చిన్నతనం తెస్తుంది అనుకునేటంత సంకుచితుణ్ణి కాను. గిరీశం ఎత్తుగడ తమ బంధాన్ని చీలదీయటమే అయితే ఈ సమాధానంతో అతని నోరు మరి ఎత్తకుండా మూతపడుతుందనుకున్నాడు సత్యమూర్తి.
గిరీశం అతని దూకుడు చూసి జంకలేదు. పైగా అరటిపండు ఒలచి అరచేతిలో పెట్టినా తినలేక దిక్కులు చూసే వెర్రిబాగల వాడిని చూసినట్లు సానుభూతిగా చూశాడు. ఆహా, మీరు పొరపడుతున్నారు. నేనన్నది కరుణ పెద్దల మాట కాదు, సాక్షాత్తు ఆమె భూతకాల కళంకాని గురించే అన్నాడు ఒక్క మాట ఒత్తి పలుకుతూ. త్రాగుతున్న ద్రాక్షరసం క్షణంలో చేదుగా మారినట్లు అనిపించింది. సత్యమూర్తి మొహం అతని ప్రమేయం లేకుండానే ఎర్రబడింది. మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో సూటిగా చెప్పండి, కటువుగా అడిగాడు, గ్లాసు టక్కున స్టూల్ మీద పెడుతూ. మిమ్మల్ని నొప్పించడం నా అభిమతం కాదు, కానీ విషతుల్యమే అయినా నిజాన్ని తెలుసుకోవటం మీకు ఎంతైనా శ్రేయస్కరం. అతని మేలు కొరకే చెప్తున్నట్లుగా మొహం పెట్టాడు గిరీశం. ఏమిట నిజం? సత్యమూర్తి అసహనంగా కదిలాడు. కరుణ ఒకనొక దుస్సమయాన కాలు జారింది. ఒకరితో దుర్నీతిని చెరించింది. అది ఆమె. ఇంకా ఏదో చెప్తున్న గిరీశం మాటల్ని పూర్తి చెయ్యనీలేదు సత్యమూర్తి. అబద్ధం, సర్వం అబద్ధం, నేను నమ్మను. కరుణ మంచు బిందువు అంతటి స్వచ్ఛమైంది అరిచినట్లే అంటూ దిగ్గున లేచి నుంచున్నాడు. గిరీశం అతని భుజాలు పట్టి బలవంతాన కూర్చోబెడుతూ, ఆవేశం వద్దు, సహనం తెచ్చుకోండి. అదంతా ఆమె మీతో మైత్రి నెరపక క్రితం జరిగిపోయిన కథ. ఇప్పుడు ఆమె మీరన్నట్లు మంచు బొట్టంత నిష్కళంకమైనదే అన్నాడు. గాయం చేసి మందు వేశాను పోతుందిలేమ్మని బుజ్జగించినట్లు. గాయం మానినా మచ్చ మాసిపోదని, కల్మషం కలిసిన నీరు క్రమేపీ తేరుకోవచ్చు కానీ ఆ నీరు నిర్మల జలం అవ్వదని గిరీశానికి తెలుసు, సత్యమూర్తికి తెలుసు. అయిష్టంగా కూలబడ్డాడు సత్యమూర్తి. అతని అంతరంగం యాసిడ్ పూసిన చందాన భగభగ మండిపోతున్నది. ప్రశాంత సరోవరంలో గులకరాయి విసిరినట్లు అల్లకల్లోలమైంది. నేను మోసపోయానా, లేకపోతే ఈ గిరీశం నన్ను మోసపుచ్చుతున్నాడా? ఊహు, కరుణ అటువంటిదంటే నేను నమ్మలేను. బహుశా కరుణకి గిరీశానికి బద్ధవైరం ఏదో ఉండుండాలి. లేకపోతే నూరబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమని ఉద్బోధించే ఈ దేశంలో అన్యాయంగా నిష్కారణంగా ఒక ఆడపిల్ల జీవితంలో నిప్పులు చెరిగే ఘాతుకానికి తలపెట్టేవారుంటారా? నమ్మలేకపోతున్నాడు. అతనికి కరుణ మీద అపనమ్మకం కలగటం లేదు. అలాగని గిరీశం ఆరోపణ పూర్తిగా అసత్యమే అని కూడా కొట్టివేయలేకపోతున్నాడు. ఎటూ నిర్ధారించుకోలేని సందిగ్ధావస్థలో పడిన వారికి అన్ని వివరాలు గిరీశం ద్వారానే రాబట్టాలని గిరీశం కరుణపైన ఆపాదించిన అపవాదు నిప్పు ఉన్న పొగో లేక ఉనికి లేని పొకారో విచక్షణతో తేల్చుకోవాలనే స్థిరాభిప్రాయానికి వచ్చాడు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని స్థిరంగా కూర్చున్నాడు సత్యమూర్తి. అంతవరకు తను నాటిన విషపు విత్తనం మొలకెత్తిందా లేదా అని సత్యమూర్తి ముఖ కవళికల్లోని మార్పును పరిశీలించి చూస్తూ అంచనా వేస్తున్న గిరీశం మరొక సిగరెట్ ముట్టించి పొగొదిలాడు. ఒకసారి సత్యమూర్తికేసి సానునయంగా చూసి, ఈ విషయం మీరు నమ్మలేకపోతున్నారు కదూ అన్నాడు మృదువుగా. సత్యమూర్తి కణతలు రుద్దుకున్నాడు. అవును, నమ్మశక్యం కావటం లేదు అని ఓ నిమిషం ఆగి, అసలు మీకు కరుణ ఎలా తెలుసు ప్రశ్నించాడు. వాళ్ళు మా అవుట్ హౌస్లో కొన్నాళ్ళు కాపురం ఉన్నారులేండి. సిగరెట్ నూసి ఆస్ట్రేలో దులుపుతూ చెప్పాడు గిరీశం. సత్యమూర్తి కనురెప్పలు పైకి ఎగిరాయి. ఓహో, అలాగా. అప్పట్లో ఆమెకు మీకు పడేది కాదనుకుంటాను. ఆహా, తగాదా ఏమైనా పడ్డారేమోనని గిరీశాన్ని తేరిపారచూస్తూ అన్నాడు సత్యమూర్తి. గిరీశం పొగ వదులుతూ చిరునవ్వు నవ్వాడు. మీ అభిమానం అర్థమైందిలేండి. అప్పట్లో మాకేవో మనస్పర్ధలు వచ్చి తగాయిదా పడి ఉంటామని, ఆ కచ్చతోనే మీకు చాడీలు చెప్తూ ఉన్నానని మీరు భావిస్తున్నారు, అవునా? సత్యమూర్తి మౌనంగా ఉండిపోయాడు. గిరీశం పెద్దగా నిట్టూర్చి, నిజమే, మీరు అలా అపోహపట్టడంలో అసహజం లేదు. పని కట్టుకుని మరీ ఆమె మీద మీకు దురభిప్రాయం కలగచేస్తున్నందుకు నన్ను అపార్థం చేసుకుంటారని, రుజువు చేయమని నన్ను నెగ్గదీయగలరని కూడా నాకు తెలుసు అన్నాడు అన్నిటికీ సిద్ధపడిన వాడిలా. తను లోన అనుకుంటున్నది, అడగాలనుకున్నది గిరీశం చదువుతున్నట్లు ఏకరువు పెడుతున్నందుకు సత్యమూర్తి చెక్తుడినట్లు చూశాడు. మీరు చాలా అనుభవజ్ఞులు. మిమ్మల్ని నెగ్గదీసేటంతటి వాణ్ణి కాదు, కానీ మీరు స్వయంగా ఆమె పతనాన్ని ఎరుగుదురో లేకపోతే గాలిగా పలుగాకులు ఎవరో వేసిన వదంతులు విని ఆమె చెడిపోయిందని ఊహిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్న మాట నిజమే అని ఒప్పుకున్నాడు సత్యమూర్తి.
గిరీశం ఏదో చెప్పబోయి ఆగాడు. అస్థిమితంగా ఫీల్ అవుతూ చట్టుకున్న కుర్చీలో నుంచి లేచి పచార్లు చేయసాగాడు. అతని అడుగుల జోరుతో సత్యమూర్తి గుండెల సవ్వడి జతకూడి పరుగులు పెట్టింది. కొంతసేపటికి తనను తాను సంభాళించుకుని తిరిగి కుర్చీలో కూర్చుని గొంతు సవరించుకున్నాడు గిరీశం. ఏం చెప్పమంటారు సత్యమూర్తి గారు? అతను నాకు చాలా కావలసినవాడు. పేరేదైతేనే నాకు ఆప్తుడు, చాలా మంచివాడు కూడా. కరుణని మనసా వాచా కూడా గృహిణిగా స్వీకరించాలని ఆశపడ్డాడు. ఆమె కూడా అందుకు ఒడబడినట్లే ప్రవర్తించింది. కాబోయే దంపతులు శారీరకంగా దగ్గరయ్యారు. అది నాకేమంత తప్పనిపించలేదు. కానీ ఈ సంగతి నాకు వాళ్లకు మాత్రమే తెలిసిన రహస్యం. ఉన్నట్లుండి కరుణ మారిపోయింది. అతన్ని నిరాకరించింది. ఇక్కడి నుంచి అదృశ్యమై అక్కడ వెలిసింది. మిమ్మల్ని పూజారిని చేసుకుంది. రేపు మీ ఇలవేలిపై మీ తలపైన నర్తించబోతోంది. ఇది నాకు తెలిసిన కథ. మీ వివాహమే జరిగితే కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న మీరు సుఖపడవచ్చునేమో, కానీ ఆమె మీదే మనసుంచుకున్న మా వాడి జీవితం దుర్భరం అయిపోతుంది. అది నా బాధ అని ముగించాడు. చిత్తరువై విన్నాడు సత్యమూర్తి. వెలుపలికి చలించనట్టే ఉన్న పోటెత్తిన సముద్రంలా ఎగసి పడుతోంది అతని అంతరంగం. కర్తవ్యం తోచడం లేదు. మనసేమో ఊరంతా మంచివాడు మర్యాదస్తుడు అని పొగిడే గిరీశం సాక్ష్యం అంత తీసివేయదగ్గది కాదు అని గోల్ చేస్తోంది. అంతటి మనఃక్లేశంలోనూ నిద్రించని వివేకం ఏకపక్ష నిర్ణయం చేయటం అన్యాయమని ఘోష పెడుతోంది. గిరీశం సిగరెట్టు పొగతో సృష్టిస్తున్న మేఘాలు నింపాదిగా వాసన మాత్రం మిగిల్చి కరిగిపోతున్నాయి. నేను మళ్ళీ తమరిని కలుసుకుంటాను అని చెప్పి లేచి నిలబడ్డాడు సత్యమూర్తి. సాగనంపుదామని గిరీశం లేచి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి సత్యమూర్తి గేటు దాటాడు. సంధ్య వాలటానికి ఇంకా కొంత పొద్దుంది. చంద్రకాంతలు విచ్చి రాబోయే చంద్రుడి కొరకు కలలు కంటూ ఎదురు చూస్తున్నాయి. పరచిన అరుణకాంతుల్ని మూటగట్టుకుని డ్యూటీ దిగిపోయిన సూర్యుడు పడమటి కొండల వెనకాతలకు జారిపోతున్నాడు. పెరటి చట్టాల కూర్చుని వీకిలి తిరగేస్తోంది కరుణ. అప్పుడొచ్చాడు సత్యమూర్తి. తీవ్ర సంఘర్షణ రాపిడితో అలసి వాడిన అతని మొహం దివాలా తీసినట్లుగా ఉంది. తప్పుడు లెక్కలు చూపి మోసపుచ్చిన వాటాదారుతో ఘర్షణ పట్టానికి వచ్చిన వాడిలా కఠినత్వాన్ని కక్కుతున్నాయి అతని కళ్ళు. అతను ఏకాఏకిన తన దగ్గరికే రావటం చూసి కరుణ కాస్త సిగ్గుపడింది. పదండి లోపల కూర్చుందాం, తల ఉంచి మెల్లగా అంటూ లేచి నుంచుంది. ఆమె సిగ్గుల మొగ్గలు ఎరుకునే పరిస్థితిలో లేడతను. నీతో అర్జెంటుగా మాట్లాడాలి విరిచినట్లుగా అన్నాడు సత్యమూర్తి కరుణ వెనకనే ఇంట్లోకి నడుస్తూ. అతడి కంఠంలో నిండిన గాంభీర్యాన్ని గమనించకుండా, మాట్లాడండి, మనల్ని విమర్శించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంది నవ్వుతూ కరుణ. ఇక్కడ కాదు కరుణ, బయట ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు సత్యమూర్తి. ఆ 4 గోడల మధ్యన కూర్చోవటం ఉక్కిరి బిక్కిరిగా ఉంది అతనికి. అప్పటికి కనుక్కుంది కరుణ అతని గొంతులో పూర్వపు మార్ధవం లేదని. మాట్లాడకుండా తల్లికి చెప్పొచ్చింది. కాళ్లకు జోళ్లు వేసుకుంటూ పదండి అంది బయటకు దారితీస్తూ. ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్తూ నవ్విస్తూ ఉండే సత్యమూర్తి ఈరోజు మౌనవ్రతం పాటించి నడుస్తున్నాడు. బంధితుని పక్కన నడుస్తున్న కానిస్టేబుల్లా అతను మూతి బేడాయించి తన పక్కన నడవటం కరుణకు నచ్చలేదు. కానీ మాటల చాతుర్యంతో వాతావరణంలో ఉన్న ఉద్రిక్తతను తేలకొట్టే నైపుణ్యం ఆమెకు లేదు. నిరాసక్తంగా అటూ ఇటూ చూసుకుంటూ మధ్య మధ్య ముభావంగా సాగిపోతున్న సత్యమూర్తి వంక చూస్తూ, ఈవేళ ఇతని వైఖరి చిత్రంగా ఉందేవుడు చెప్పమా అని వింతపడుతూ అతని వెంట మూగగా నడిచింది కరుణ. క్రమంగా పట్టణ పరిసరాలను దాటొచ్చేశారు. కాస్త దూరంలో ఆఫీసర్లు నివసించే బంగళాలు అత్తగారి పొత్తు గిట్టక వేరుకాపురం వెలిగిస్తున్న కొత్త కోడళ్లలా దేనికవే ప్రత్యేకంగా తెల్లగా మెరుస్తున్నాయి. వెనక్కు తిరిగి చూస్తే పట్టణంలో అప్పుడప్పుడే వెలిగిన దీపాలు ఆకాశపు చుక్కల్లో కొన్ని నేల రాలిపడ్డాయా అన్నట్లు మిణుకు మిణుకుమంటూ కనిపిస్తున్నాయి. వంతెన గట్టును ఆనుకుని నిలబడిపోయింది కరుణ. ఇక నడవలేను బాబు అంటూ ఆగి అప్పుడే నిద్రలేచినట్లు కళ్ళు విప్పార్చి చూశాడు సత్యమూర్తి. చుట్టూరా ఓసారి కలే చూశాడు. దూరాన నదిలో చాకళ్ళు ఇసుకలో ఆరవేసిన బట్టలను దులిపి మడతలు వేస్తున్నారు. సారీ, చాలా దూరం నడిపించుకొచ్చాను అన్నాడు పశ్చాత్తాపపడుతూ. కరుణ సన్నగా నవ్వి, పర్వాలేదులేండి, మీరేదో పరధ్యానంలో పడినట్టున్నారు అంది. పరధ్యానంలో కాదు, అంతకంటే విపత్తులోనే పడ్డాను అనుకుంటూ నిట్టూర్పు వదిలాడు సత్యమూర్తి.
గాఢంగా నమ్మిన వాళ్లే వంచన చేశారని విన్నప్పుడు మనిషి దిమ్మెరపోవటం సహజం కరుణ అన్నాడు. అతని స్వరంలోని నిర్లిప్తతకు చెలించింది కరుణ. వంచన? ఎవరికి ఎవరు చేశారు? అంది కళవళపడుతూ. సత్యమూర్తి కరుణ వంక చూశాడు. ఇదంతా అమాయకత్వమేనా లేక నటనా? ఆకాశం రంగులు మార్చుకుంటున్న ఆ లేత వెలుగులో కరుణ ముఖంలో మారే రంగుల్ని పరీక్షిస్తూ, ఈవేళ గిరీశం గారిని కలుసుకున్నాను అన్నాడు. త్రుళ్ళిపడింది కరుణ. తను అడిగిన దానికి అది సమాధానం కాదు. పైగా అసందర్భంగా గిరీశం ప్రసక్తి ఎత్తుకోవటం. ఆ ఎత్తుకోవటంలోనూ ఏదో వ్యంగ్యం, డొంక తిరుగుడు ఉన్నట్లు స్ఫురించి తొలగిపోయాడనుకున్న గిరీశం మళ్ళీ ఏ అడ్డదారిన నా జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు అనుకుంది కరుణ వ్యధపడుతూ. గిరీశాన్న, ఆ రాక్షసుడికి ఎలా తటస్థపడ్డారు మీరు? అంది అనాలోచితంగా. రాక్షసుడా? ఆశ్చర్యంగా చూశాడు సత్యమూర్తి. అతని రాక్షసత్వం నువ్వేం చూసావంటే ఏం చెప్పాలి? లోపల నాలుగు కొరుక్కుంది కరుణ. అందుకే అంటారు పెద్దలు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని. పూర్తిగా దాయటమేగా అసంభవం. అవును, ఆ రాక్షసుడే. అందరికీ ఆయన కీర్తి ప్రతిష్టలతో ప్రకాశిస్తున్న ఆదర్శమూర్తే కావచ్చు, కానీ నాకు మటుకు వాటి చాటున పొంచి ఉన్న కిరాతకుడు అంది. అతను నీకు చేసిన అపకారం ఏమిటో? ఇంతవరకు లేకపోవచ్చు, కానీ ఇక ముందు చేయడన్న భరోసా మాత్రం లేదు. అది సరే, ఆయన మీకు కనిపించి చేసిన నిర్వాహకం ఏంటి? నా మీద ఏం చెప్పి పుర్రెక్కించాడు మీకు? అడిగింది. గతుక్కుమన్నాడు సత్యమూర్తి. అన్నీ ముందే తెలిసినట్లు అడుగుతోంది అనుకున్నాడు. చూపు తప్పించి ఎటో చూస్తూ మెల్లమెల్లగా గిరీశం కల్పించి చెప్పినవన్నీ పూసగుచ్చినట్లు ఒప్పగించాడు సత్యమూర్తి. నిర్విణురాలైంది కరుణ. ఓహ్, ఎంత బూటకపు కథాల్లాడి దుర్మార్గుడు! ఇంతకీ కొంపతీసి మీరు ఆ కారు కొత్తలన్నీ నమ్మలేదు కదా? అంది ఆత్రంగా కళ్ళు వెడల్పు చేసి. తటపటాయించాడు సత్యమూర్తి. ఆమె మీద అంత విశ్వాసమే ఉంటే ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చి అన్ని తవిసిళ్ళు ఎందుకు పడతాడు? కానీ ఇప్పుడు ఆ మాట పైకి అనలేకపోతున్నాడు. అదో దౌర్భాగ్యం. అబ్బిబ్బే అని నాంచాడు. నేను కాక ఇంకెవరైనా ఆయన ప్రలాపాలు వినుంటే తప్పకుండా నీతో వెంటనే తెగతింపులు చేసుకుని ఉండేవాళ్ళు. అంత నమ్మకంగా చెప్పాడాయన. అయినా ఆయనకు నీ మీద ఎందుకు అంత ద్వేషం? అడిగాడు. కరుణ ఆలోచనలో పడింది. ఏమని చెప్పటం? అతడు తనపైన పగబూరిన పామని చెప్పాలి. దాని వెనకనే ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు వెనకటి గ్రంథమంతా విప్పక తప్పదు. అతని వ్యాపారపు రంగులన్నీ బయటపెట్టాలి. అతని కుళ్ళిన శరీరం గురించి చెప్పాలి. అతడు చేసిన హత్యాకాండ కళ్ళారా చూసిన వైనం చెప్పాలి. అయితే వర్ధని కడపటి కోరిక మాట ఏమిటి? అందుకే అన్నీ తప్పించేసింది కరుణ. ఆయన గారి భార్య మరణించ క్రితం మేం వాళ్ళింట్లోనే ఉండేవాళ్ళండి. మహానుభావుడు. పెళ్ళాం శవమై అటు గేటు దాటగానే ఇటు పెళ్లి కొడుకు అయిపోయాడు ఆ ప్రబుద్ధుడు. చేతివాటి దూరంలో ఉన్నాను కదా అని నాతో పెళ్లి ప్రతిపాదనలు తీసుకొచ్చాడు. పాపం, నేను నిరాకరించాను. ఆట్య వయసు మీరిన వాడు కాదు. కట్టుకుపోయేటంత ఆస్తి, మునిగిపోయేటంత ముంగిలి ఉన్నాయి. నిజమే, కానీ చూస్తూ చూస్తూ కష్టాలను కావలించుకోవడానికి ఎలా ఒప్పుకోను? ముందు పెళ్ళాన్ని ఎంత వేపుకు తినేవాడో. ఆ మహాతల్లి ఇతనితో కాపురం చేసినప్పటికంటే పాడెక్కిన తర్వాతే సుఖపడిందని నాకు తెలుసును. ఆ తర్వాత అతని కోర చూపుల నుంచి తప్పుకుని జాగ్రత్త పడటం మంచిదని తోచి రాబందు గూడు లాంటి ఆ ఇంటి నుంచి మారిపోయాము. నా పిచ్చి కానీ గిరీశానిది సెర్చి చూపు. నన్ను అప్పుడు ఇప్పుడు 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాడు. ఆశ చావక నాలో మార్పు రాకపోతుందా అని ఎదురుచూస్తూ నా చుట్టూ ఉపగ్రహం వల్లే తిరిగాడు చాన్నాళ్ళు. నేను లొంగలేదు. ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నా జోలికి రావద్దని విదిలించి కొట్టాను. దాంతో తోక ముడిచాడు. ఇక అతని బెడద తప్పిపోయిందనుకున్నాను, కానీ ఎంతకీ లొంగని నా మీద కావేశం పెంచుకొని విషం కక్కటానికి పొంచున్నాడని ఇదిగో ఇప్పుడే తెలుస్తోంది నాకు. నిట్టూర్చింది కరుణ. సత్యమూర్తి రెప్పలు తాటించడం కూడా మరిచి విన్నాడు. అపనమ్మకం వెలిబుచ్చటానికి ఎక్కడా తావు కనపడలేదు అతనికి. మంచితనం ముసుగు కింద ఇన్ని కుతంత్రాలుంటాయి కాబోలు అనిపించింది. మాటల్లో పడి వారు గమనించలేదు, కానీ బాగా చీకటి పడిపోయింది. నక్షత్రకాంతులతో సరస సల్లాపాలు సాగించే ఉత్సాహంతో నిండు చందమామ తళతళలాడుతూ పైపైకి వస్తున్నాడు. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు.
కరుణే అందుకుంది మళ్ళీ. ఎందుకు అడగలేదు మీరు? ఆ నిక్షేపరాయుడు ఎవరో చూపించమని, కనీసం పేరైనా చెప్పమని నిర్బంధించాల్సింది. అప్పుడే అతని రంగు బయటపడేది అంది. నిజమే అనిపించింది సత్యమూర్తికి. అవును సుమా, నాకు తోచనే లేదు. రేపే వెళ్ళి అడుగుతాను ఆ కథానాయకుడిని చూపించమని అన్నాడు. కరుణ కంగారు పడింది. వద్దొద్దు, అంత పని మాత్రం చేయకండి. మళ్ళీ ఏదో నూరిపోసి పంపుతాడు. దుష్టులకి దూరంగా ఉండాలన్నారు. పోనీయండి, అతని పాపాన అతనే పోతాడు అంది నచ్చ చెప్పడానికి తంటాలు పడుతూ. ఇల్లు దగ్గర పడింది. సత్యమూర్తి మరి మాట్లాడలేదు. 2 రోజులు ఏ ప్రత్యేకత లేకుండా గడిచిపోయాయి. పైకి మామూలుగా ఉన్నట్లే ఆగుపడుతున్న కరుణ గుండెల్లో గుబులు గుబులుగా ఉంటుంది. ఓ మూల ఏదో భయం సన్నగా కోతకొస్తుంది. సత్యమూర్తి పని అంతే. అనుమానం అనేది ఎదలో ప్రవేశించనేకూడదు. ఎలాగో జ్వరబడిందా, ఇక దాన్ని పారద్రోలాలన్నా, పూర్తిగా అంతం చేయాలన్నా అది అంత సులభ సాధ్యమైన కార్యం కాదు. అతన్ని పట్టుకున్న ఆ పిశాచం అతన్ని విషపురుగులా తొలిచేస్తోంది. తాడో పేడో తేల్చుకోకుండా ఈ త్రిశంకు స్వర్గంలో వేళ్లాటం ఎన్నాళ్ళు? అనుమాన నివృత్తి చేసుకోకుండా ఆమెను ఎలా చేపట్టడం? ఎల్లవేళలా సందేహ చిత్తంతో ఆమెను ఎలా ఆదరించటం? కాగల కార్యం గంధర్వులు తీర్చారు. ఆఫీసు నుండి సత్యమూర్తి ఇంటికొస్తూ ఉంటే సడన్ బ్రేక్ వేసి కారు ఆపి లోపలికి ఆహ్వానించాడు గిరీశం. అర్జెంటుగా ఊరు వెళ్లాల్సిన ప్రయాణికుడు కరెక్ట్ టైంకి వచ్చిన రైలును చూసి సంతోషించినట్లు సత్యమూర్తి గబుక్కున కారెక్కి కూర్చున్నాడు. స్టార్ట్ చేయబోతూ ఇంటికేగా అన్నాడు గిరీశం. ఇంటికి అంత తొందర లేదులేండి, ఎటైనా వెళ్దాం కాసేపు అన్నాడు సత్యమూర్తి డోరు వేస్తూ. గిరీశం మొహం పక్కకు తిప్పి సత్యమూర్తి వంక వింతగా చూశాడు. తిరిగి చూపు మరల్చి కారు ఫ్రంట్ గ్లాసెస్లో నుంచి కనిపిస్తున్న రోడ్డు మీద జనం కేసి దృష్టి సారించాడు. ఎక్కడికో ఎందుకు, మా ఇంటికే వెళ్దాం. ఎవ్వరూ లేరక్కడ, ప్రశాంతంగా ఉంటుంది తాపిగా అన్నాడు గిరీశం. మీ ఇష్టం ముక్తసరిగా అన్నాడు సత్యమూర్తి. జనాన్ని చీల్చుకుంటూ పాదరసంలా మెత్తగా జారిపోయింది కారు. వెళ్ళగానే నౌకర్ని పిలిచి 2 కుర్చీలు లాన్లో వేయించాడు గిరీశం. వారి ఎదురగా వన్నెల గులాబీలు విరగబూసి కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కన్నవారిని కాదని మనసిచ్చిన ప్రియుణ్ణి చేపట్టిన సుందరాంగిలా గిన్నెమాలత తీగ తన కోసం వేసిన పందిరిని వదిలి ఆ పక్కమ్మటే ఉన్న గున్నమావి కళ్ళుకుపోయింది. ఆకర్షించే అందాలను ఆస్వాదించలేక శూన్యాన్ని అవలోకిస్తున్న సత్యమూర్తిని చూస్తూ ఉంటే మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు. అందుకు కారణభూతుణ్ణి నేనే అనుకుంటాను అన్నాడు గిరీశం తెగ బాధపడిపోతున్నట్లు సానుభూతి ఉట్టిపడే చూపులు అతని వైపు చూపిస్తూ. పేలవంగా నవ్వి ఊరుకున్నాడు సత్యమూర్తి. గిరీశం అన్నది నిజమే. ఆలోచనలతో వేళకి భోజనం చెయ్యక, వేళ తప్పిన తిండి నోటికి సహించక ఈ 2 రోజుల్లోనే సత్యమూర్తి చెంపలు పీకిపోయాయి. ఆ ఆలోచనల మూలానే రాత్రుళ్ళు నిద్ర పట్టక, పట్టిన నిద్ర కలత నిద్ర అవటం వలన చురుకైన అతని కళ్ళు నీలి నీడలు ఆక్రమించుకున్నాయి. తిరిగి గిరీశమే అన్నాడు. అపాత్ర దానం చేసిన మీ వంటి సున్నిత హృదయులకి ఇటువంటి గాయాలు తగలటం తప్పనిసరేలేండి. మీ దయ వలన ఓ గండం తప్పించుకున్నాను. మొహం చూసి మనస్తత్వం అంచనా వేయగలనని విర్రవీగేవాణ్ణి నేను. నాకు ఈ అనుభవం ఒక గుణపాఠం. మా వివాహం పొసగదని రేపే కరుణకు చెప్పేద్దామనుకుంటున్నాను అన్నాడు సత్యమూర్తి. అవునవును, అదే తెలివైన పని. హర్షం వెలిబుచ్చాడు గిరీశం. అంతకుముందు ఇంకొక పని కూడా చేద్దామనుకుంటున్నాను. మా బంధువు అన్నారు చూశారు, అతన్ని నాకు చూపించండి, నేను వెంట పెట్టుకు వెళ్తాను. కరుణను 4 చీవాట్లు వేసి ఆయనతో పెళ్లి కొప్పిస్తాను చెప్పాడు. ఈ దెబ్బతో కరుణే తన కన్ను కప్పిందో, గిరీశమే దొంగ నాటకం ఆడుతున్నాడో తేలిపోతుంది అనుకున్నాడు సత్యమూర్తి. అసలు అతను వచ్చింది అందుకే. గిరీశానికి అర్థమైంది అతన్నింకా సంశయ లేశం వదల్లేదని. తాననుకున్నట్లు స్వల్పకాలంలో అతని మనసు మారేలా లేదు. గట్టి చర్య తీసుకోక తప్పేటట్టు లేదు. అయినా తుది ప్రయత్నంగా, అబ్బే మీకు ఆ శ్రమ ఎందుకు, మీరు తప్పుకున్నారని తెలిస్తే కరుణ తనంతటి తానే దేహి అంటూ మా వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి రాదు అని ఆ ప్రస్తావన తోసిపుచ్చాలని చూశాడు. కానీ అంత తేలిగ్గా తప్పుకుపోనివ్వలేదు సత్యమూర్తి. ఆహా, అలా కాదు. కలలు కన్న మా వివాహకాండ ఎలాగో భగ్నమైంది. కనీసం ఒకరి ఇల్లు నిలబెట్టానన్న మనశ్శాంతి అన్న దక్కనివ్వండి నాకు అన్నాడు పట్టిన పట్టు విడవకుండా. గిరీశం దీర్ఘాలోచనలో పడ్డాడు.
సత్యమూర్తి మళ్ళీ హెచ్చరించాడు. అతని దగ్గరికి వెళ్దాం పదండి అంటూ. గిరీశం స్థిర నిశ్చయానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సత్యమూర్తి గారు, నేనే ఆ దౌర్భాగ్యుణ్ణి అన్నాడు గంభీరంగా. మీరా? నమ్మలేనట్లు ప్రశ్నించాడు సత్యమూర్తి. వయసు ముమ్మరంలో యవ్వనపు నిష తోడు కాగా కరుణ కాలు జారిందేమో అనుకుందామన్నా చెంపలు నేరిసి రక్తహీనతతో పాలిపోయినట్లు అగుపడుతున్న ఈ విదురుడితోనా బంగారు బొమ్మలాంటి కరుణ శృంగారం నేర్పేది? అసంభవం. అంతకంటే కరుణ చెప్పిన దాంట్లోనే ఔచిత్యం కనపడుతోంది. పువ్వు చుట్టూ భ్రమరం తిరుగుతుంది కానీ భ్రమరం చుట్టూ పువ్వు తిరుగుతుంది అనటం సబబు కాదు మరి. ఈ భావనతో గిరీశం విషప్రయోగంతో ఏమాత్రంగానో కరుణ పట్ల కలుషితమైన అతని మనసు తిరిగి క్షలితం కాజొచ్చింది. సత్యమూర్తి దృక్కుల్లో అవిశ్వాసం తొణికిసలాటానికి కారణం గ్రాహ్యం చేసుకోలేని తెలివిహీనుడు కాదు గిరీశం. పొంగులు వారే యవ్వనంతో జబర్దస్తిగా ఉన్న సత్యమూర్తి శరీరంతో ముదిమి కాలు నిన్న చిహ్నాలతో నీరసగిస్తున్న తన శరీరాన్ని పోల్చి చూసుకుంటూ, నన్ను చూసి మోహించిందంటం లేదు, అదంతా డబ్బు మహత్యం అన్నాడు పొర్లుకొస్తున్న ఉక్రోషాన్ని అదుపున పెడుతూ. ఓహో, నేను అది నమ్మలేను. కాసుకు గడ్డి ఖర్చే రకమైతే ఆ అందాల రాశి ఇప్పుడు ఇలా అణాపరక కోసం తడుముకున్నాడే స్థితిలో ఉండేది కాదు. ఏ మాజీ జమీందారు ఇలాకాలోనే ఉండుండేది. సత్యమూర్తి సందేహం విడని స్వరంతో అన్నాడు. గిరీశం కుపితుడే లేచాడు. లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగొచ్చిన అతని చేతిలో చిన్న కవర్ ఉంది. ఆ కవర్ని సత్యమూర్తి ముందున్న స్టూల్ మీద పడేసి, అవి తీసి చూసి అప్పుడు చెప్పండి, మీ కరుణ నంగనాచో నేను అసత్య ప్రలాపినో అన్నాడు మొహం గంటు పెట్టుకుని. కుతూహలంగా తీసి చూశాడు సత్యమూర్తి. అన్ని ఫోటోల్లోనూ దరిదాపు వస్త్రవిహీనంగా ఉన్న కరుణ గిరీశంతో శృంగార ఘట్టాల్లో ఉండగా తీసిన ఫోటోలవి. అశుద్ధాన్ని తాకినట్లుగా ఒళ్ళు జలతరించి అట్టే జార విడిచాడు సత్యమూర్తి. ఎంత అదుపు లేకపోతే మాత్రం ఇంత చెడు విచ్చలు విడితానమా? ఫోటో తీయించుకోవడానికి ఇంతకంటే మంచి సన్నివేశమే దొరకదా? పరాయి వాడు వచ్చి ఫోటో తీస్తూ ఉంటే సిగ్గైనా లేకపోయింది కావునిద్దరికి. వేలపరంగా నుదురు చిట్లించుకున్నాడు సత్యమూర్తి. అవి మేము మనసు పడి తీయించుకున్నాం అనుకుంటున్నారేమో కొంపదీసి అన్నాడు గిరీశం సంకోచంగా. మరి చిట్లించిన నుదుటి ముడతలు విడలేదు సత్యమూర్తికి. వాటి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది, ముందు కూర్చోండి, మీరు సావకాశంగా విందురుగాని. సత్యమూర్తి ఆంతర్యం కాగి తెరులుతోంది. ఇంకక్కడ ఉండాలని కానీ, ఉండి మోచేతి కంకణంలా రుజువుతో సహితం కనిపిస్తున్న దానికి నిరూపణలు చెప్పించుకొని వినాలని కానీ అతనికి లేదు. కానీ గిరీశం బలవంత పెట్టడంతో తప్పనిసరిగా ఒళ్ల మీద కూర్చున్నట్టు తిరిగి కూర్చున్నాడు. గిరీశం గొంతు సవరించుకున్నాడు. చెప్పుకుంటే నగుబాటైనా మీకు చెప్పుకోక తప్పదు. నా భార్య పోయిన కొత్తల్లో నా మీద సానుభూతి చూపే మిష మీద నాకు చాలా చేరికైపోయింది కరుణ. ఎంత సన్నిహితం అయిందంటే కొన్నాళ్లలోనే మేము భార్యాభర్తలం అవ్వాలనే నిర్ణయానికి వచ్చేసాము. ఆవిడ మనశ్శరీరాలు నాకు అర్పించిందనే నేను నమ్మాను అని దీర్ఘంగా నిట్టూర్చి తిరిగి తన కథనం కొనసాగించాడు గిరీశం. ఉత్కంఠగా తలెత్తి వింటున్నాడు సత్యమూర్తి. వెంటనే కరుణను పెళ్ళాడటానికి వెనకాడాను నేను. ఈ లోకుల్ని పలిగాకులన్నారు చూడండి. పెళ్ళాం చచ్చిన 10వ నాడే పెళ్లి కొడుకు అయ్యాడని నన్నెక్కడ ఆడిపోసుకుంటారోనని భయపడ్డాను. అలా పెళ్ళి మరికొన్నాళ్లకు వాయిదా వేసి రోజులు లెక్క పెడుతూ ఉన్నాను. ఆ రోజుల్లోనే అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. మా వరకు మేము ఎవరికంటా పడకుండానే ప్రవర్తిస్తున్నామని భ్రమపడ్డాము. కానీ ఎవరో వెధవ మా రాకపోకల్ని పసిగట్టాడు. మీరిప్పుడు చూసిన ఫోటోలు ఆ దుష్టుడు తీసినవే. అలా తీయటం వల్ల ఏం లాభం అతనికి? సంశయంగా సత్యమూర్తి ప్రశ్న. లాభం ఏమిటని మెల్లిగా అడుగుతారే? బంగారు పంట కదండి నేను అసలు లక్షాధికారిని. పరువు కోసం దేవుళ్ళాడేవాణ్ణి. అవి బయట పెట్టకుండా ఉండటానికి వందలేమిటి, వేలైనా వెదజల్లటానికి సిద్ధపడతానని తెలుసు వాడికి. అంటే బ్లాక్మెయిలింగా? అవును, అదే. ఈ ఫోటోలు ఆయుధాలు చేసి నా పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు వాడు. డబ్బు గుంజాలని చూస్తున్నాడు. గిరీశం చాకచక్యంగా అల్లుతున్న కట్టు కథ సత్యమూర్తిని బాగానే ఆకర్షించింది. అప్పుడేం చేశారు మీరు? పోలీసులకు అప్పగించకపోయారా? కుతూహలంగా అన్నాడు. గిరీశం వికవిక నవ్వి,
మంచి పనే. వాడి గుట్టుతో పాటు మా గుట్టు వీధికెక్కుతుంది. వాడికి శిక్ష పడే మాట ఎట్టున్నా ముందస్తుగా లోకానికి మొహం చూపలేక నేను కరుణ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది అన్నాడు విషాద స్వరాన్ని హాస్యరసంతో మేళవించి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.